ఇది చాలా దేశంలో రాబోయే రోజులలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉందని చెప్పి ముందు జాగ్రత్తనే ఒక హెచ్చరించినట్టు నరేంద్ర మోడీ గారు భారత ప్రజలకు ఇలా గుర్తుపెట్టుకోవాలి. ప్రధాని మోడీ గారే ఇలా కాన్వాయ్ తగ్గించిందంటే రాబోయే పరిస్థితి కూడా చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు లేకుండా కనబడుతుంది. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా ప్రధానమంత్రి గారు చెప్పిన మాట విని అనుసరిస్తే బాగుంటుంది. గతంలో కరోనా వచ్చినప్పుడు కూడా గిట్ట ముందుగా చెప్పినప్పుడు కూడా ఇవాళ పట్టించుకోలేదు. ఏం లేదు, తర్వాత విజృంభించినాక అప్పుడు అందరికీ దెబ్బ పడినప్పుడు అప్పుడు అర్థమైంది. ఇది కూడా ఒక ముందు భవిష్యత్తులో జరిగే సంకేతం కాబట్టి దీన్ని ముందు జాగ్రత్తగా ఉండి అన్ని విధాలు నడుచుకుంటే ఎలాంటి ఇబ్బంది జరగదు. అంటే మోడీ లాంటి వారే ఇట్లాంటి సూచనలు చేసినప్పుడు కూడా ప్రజలు ఎందుకు వినట్లేదు అంటారు? మోడీ గారే డైరెక్ట్ తగ్గించారు, ఇంకో మన అమిత్ షా గారు కూడా తన కాన్వాయ్ తగ్గించాలండి. వాళ్ళు రాబోయే పరిస్థితి బాగా క్రిటికల్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇలా తగ్గించారు. వంత పెద్ద మేధావులు చెప్పి ఇలా దేశం కోసము మంచి కోసం పాటుపడేటువంటి దేశ ప్రధాని అదేవిధంగా అమిత్ షా గారు కూడా ఇంత వాళ్ళు చేస్తున్నారంటే రాబోయే రోజులు చాలా క్రిటికల్ అని మాత్రం అర్థం. రాబోయే రోజుల్లో పరిస్థితులు బాగాలేవని అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి, పెట్రోల్ తగ్గించుకోండి, వాడకాలు తగ్గించుకొని బంగారం కొనకండి, విదేశ పర్యటనలకు పోకండి. ఏదైనా కూడా మీ మంచి కోసం మధ్యతరగతి ప్రజలారా పెళ్ళిళ్ళు కూడా చిన్నగా సాంప్రదాయబద్ధంగా చేసుకోండి అని చెప్తున్నారంటే రాబోయే రోజులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రజలారా జాగ్రత్త. వాస్తవం అండి. ఇప్పుడు అందుకే ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడుకోమని చెప్తున్నాడు. ఎలక్ట్రిక్ వాహనాలను వాడండి, గ్యాస్ను ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేయొద్దు, గ్యాస్ను ఇష్టం వచ్చినట్టు వాడుకోవద్దు అని చెప్పి సంకేతం. సోలార్ను వాడుకోండి అని చెప్తున్నారంటే ఇలా రాబోయే రోజులు చాలా క్రిటికల్గా ఉన్నాయి. యుద్ధం ఆగుతలో తెలియదు. ఇలా గుర్తుపెట్టుకోండి ప్రజలారా. అందరు ఏమనుకుంటారో తెలుసా, పెట్రోల్కు రేటు పెడుతుంది, గ్యాస్ రేటు పెడుతుంది అనగానే భయపడతారు. అక్కడ యుద్ధం అయి వాళ్ళు పెంచినాక గవర్నమెంట్ రేటు పెంచకుంటే గవర్నమెంట్ ఏ విధంగా నడుస్తుంది? ఇలా మీ మంచి కోసమే చెప్తుండు. ఆదివారం కూడా పెట్రోల్ పంపులు బంద్ చేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ప్రజల మంచి కోసం ప్రజల మేలు కోసం తీసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నా. అంటే రాను రాను తిండికి లేకపోతే కిరాణం సామాన్లు అట్లాంటి వాటికి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఒకదానితో ఒకటి పాటు ముడిపడి ఉంటుంది కాబట్టి 100% ఇబ్బంది అవుతుందండి. కరోనా అప్పుడు కూడా చెప్తే లైట్ తీసుకున్నారు, ప్రాణాలు వేయినాక కరోనా వాల్యూ ఏందో తెలిసింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు జరగద్దనే ముందు జాగ్రత్తగా ప్రధానమంత్రి గారు మీ ప్రజలకు సూచించడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ వరకైనా మన సీఎం కానీ లేకపోతే మన మంత్రులు కానీ పాటించే అంటే కాన్వాయ్ తగ్గించేది ఏమైనా ఉందంటారా? తెలంగాణ మంత్రులారా, ముఖ్యమంత్రి గారు మీరు కూడా తగ్గించండి. అంత పెద్ద భారతదేశ ప్రధాని ఇలా దేశ ప్రధాని ఇలా తగ్గించినట్టే మీరు కూడా తగ్గించకుంటే మీరు ప్రజల్ని మోసం చేసిన వాళ్ళు అవుతారు. తగ్గించుకోండి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా కాపాడండి. ఇలా దేశ ప్రధానమంత్రికి ఎంత సెక్యూరిటీ కావాలండి, హై రేంజ్ సెక్యూరిటీ కావాలంటే ప్రధానమంత్రి 2 వెహికల్ తిరుగుతుందంటే మీరు మరి మార్చుకుంటారా విధానాన్ని? మరి అట్టే పెట్టుకొని ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తారా? పెట్రోల్కు మీరు కూడా మద్దతు ఉంటారా లేదా అని చెప్పేసి ప్రజలు చూస్తారు. ఏదైనా కూడా నరేంద్ర మోడీ గారు అంత పెద్ద ప్రధానమంత్రి తగ్గించాలని మీరు కూడా తగ్గించాలి.